తెచ్చాడు కాబట్టి చొక్కగా తెచ్చాడు కాబట్టి ఆ ఊరికి చొందని పేరు వచ్చిందని ఆ ఊరి వాడు నేను ఆ ఊళ్ళో చొందలో చెట్లు శివాలయం ఉంది. నేను అద్భుతానికి వెళ్ళినప్పుడు అంటే కాకినాడలో మాకు 4 మండలీలు ఉన్నాయి. 4 భజన మండలి ఉన్నాయి సార్. వాడే చొందని తీసుకెళ్ళారు. నాకు చొందని తెలియదు. నేను గురువు గారు కదా నన్ను తీసుకెళ్ళారు. వాళ్ళు ఆ ఊళ్ళో ఆ ఈశ్వరుని చూపించారు. అక్కడ వాడు చెప్పారు వారి రాముడి దెబ్బకి వారు ఇక్కడికి వచ్చి చచ్చాడు చొంద కాల్చుకుంటారు. ఇప్పుడు చొందని పేరు వచ్చినాం. మొత్తానికి ఏమైంది వారి ఇప్పుడు మరణించాడు. వాడు ఏం చేశాడు? రామబాణం తగిలితే ఎవరైనా వైకుంఠానికే వెళ్ళాలి అంతే కదా. రామబాణం అందరికీ తగలదు, వారికి తగిలింది. రామబాణం తగిలితే బాలికుడు వైకుంఠానికి వెళ్ళాలి. కానీ చివరి నిమిషంలో వాడు ఏం చేశాడు? రావణాసుడికి సహాయం చేయాలని గొంతు మార్చి రాముడి గొంతుతో హా సీతాహారం నిర్మించేట్టుగా వాడు అరిచాడు. అరిచిన తర్వాత 10 సార్లు అరిచి వాడు మరణించాడు. జై శ్రీమద్ రమారమణ గోవింద. వెంటనే సీతమ్మ వారు లక్ష్మణ స్వామిని, లక్ష్మణ అన్నగారికి ఏదో ఆపద జరిగింది, నువ్వు వెంటనే వెళ్ళాలి. లక్ష్మణుడు అన్నాడు, వెళ్ళావా వెళ్ళలేదా? వెళ్ళకపోతే ఈ వార్త చెప్పడానికి నేను వచ్చానన్నాడు. అలాగే నాకు ఈ వార్త జనక మహారాజు పంపలేదే అని చెప్పేసి వెంటనే ఆ సభాభవనంలోకి రావణాసురుడు ఎంతైనాడు. రావణాసురుడు హైట్ ఎంత తెలుసా? రావణాసురుడు ఎత్తు 27 అడుగులు. రామచంద్రమూర్తి హైట్ 8 అడుగులు. రామచంద్రమూర్తి 8 అడుగుల వాడు. రావణాసురుడు 27 అడుగుల వాడు. రావణాసురుడు నేరుగా సభాభవనంలో ప్రవేశించగానే జనక మహారాజు వచ్చాడు. రానే వచ్చేటండి ముల్లోక విజేత, ముల్లోకాలను గెలిచినటువంటి రావణాసురుడు సభలోకి వచ్చేసాడు. రావణంతో జనక మహారాజు గురించి, జనక ఎంత అహంకారం నీకు, ముల్లోక విజేతలు నాకు ఆహ్వానం పంపకుండా స్వయంగా అలా చేస్తున్నాను అని ఆగ్రహించాడు. నీకు ఇంతకు అండగా మాత్రం నేను చేస్తాను గారికి ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఆఫీసులో హెడ్ కుమార్ అక్కడే ఉన్నాడు. ఏరా హెడ్, నీకు చెప్పాను కదా ఉత్తరం పంపించుకొని ఎందుకు పంపలేదు అన్నాడు. ఇప్పుడు అడిగి నేను రాజు తప్పించుకున్నాడు, మంత్రి గారు తప్పించుకున్నారు, వాడి మీద పడింది ఆ హెడ్. ఏరా హెడ్ నీకే ఇంత ఇదా, చూడు నేనేం చేస్తాను అనేప్పటికల్లా వాడు వాటిని గుమాస్తాకి, ఎరా గుమాస్తా నీకు చెప్పాను కదరా రావణాసుడు ముల్లోక విజేతరా, వాడికి పంపించాలని చెప్పి లేని పని చేశాడు, ప్రాణాలు తెచ్చావురా అని వాడు ఏడ్చాడు. మామూలుగా ఒక తలకాయ ఉన్న వాడికి శ్రీ అని రాస్తాం, శ్రీ రావణ, లేదంటే శ్రీ 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 రాస్తాం. ఒక తలకాయ ఉంటే 3 శ్రీలు రాస్తాం. మీకు 10 తలకాయ, మీకు ఎన్ని తలకాయలు? రావణాసుడికి ఎన్ని? 10 తలకాయలు. మరి 10 తలకాయలకు 10 రాయాలా, 10 శ్రీలు రాయాలా, లేకపోతే 30 రాయాలా, లేకపోతే 3 రాయాలా, 5 రాయాలా తెలియకుండా మళ్ళీ ఎక్కువ రాస్తే తగ్గుతుంది. అంటే ఒకవేళ 5 రాశాను అనుకోండి, 10 తలకాయలకు 5 రాస్తే తగ్గుతుంది కదా, అవమానించడం అవుతుంది కదా. కాబట్టి 30 రాయాలా, 10 రాయాలా, 5 రాయాలా, 3 రాయాలా అర్థం కాక ఎలాగో మీరు వస్తారు కదా, మిమ్మల్ని అడిగిన దుఃఖపడుతూ అయ్యో నేను ఈ విధంగా ఇంత గౌరవపడిన పాపం ఎలా చేశాను నేను, ఏమిటి ప్రారంభం అని బాధపడుతూ దుఃఖపడుతూ ఆ అడవి దాటి బాధపడుతూ రాజ్యం దగ్గరికి వచ్చాడు. రాజ్యం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆనందం కలిగింది. అరవంతా కూడా ప్రయాణిస్తూ వచ్చేటప్పుడు దుఃఖపడుతూ వచ్చాడు. ఎందుకంటే నేను ఇలాగ దుఃఖుని ప్రాణాలను నేను తీశాను, ఇలాగ శాప పెట్టారు అని బాధపడుతున్నవాడు అయోధ్యలో ప్రవేశం చేయగానే ఆయనకు ఆనందం కలిగింది. ఎందుకు చెప్పండి? ఆయన సంతానం లేదు, 3 భార్యలు ఉన్నారు కానీ పుత్ర సంతానం కలగలేదు. ముక్కు పచ్చలాన్ని ముగ్గురు పిల్లల యొక్క ముఖారమైన చూసి కూడిపోయే భాగ్యం కలగలేదే అని బాధపడుతున్నాడే. ఇప్పుడు పుత్ర కుమార బాబు అని ప్రాణవంతులు అంటే అర్థమేంటి? నాకు తప్పకుండా దాన్ని కలుగుతుందనే కదా అర్థం. కాబట్టి ఆనందం కలిగింది. మొత్తానికి రాజ్యంలో ప్రవేశించారు. చాలా కాలమైంది కానీ సంతానం కలగింది. ఇప్పుడు దశరథ మహారాజు 60,000 వృద్ధాప్య వయసు. 60,000 అంటే మనం మామూలుగా ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే 60 సంవత్సరాల 60,000 సంవత్సరాల
కలియుగం కాబట్టి మనం ఇప్పుడు 100 ఏళ్ళ ఆయుర్దాయం, ద్వాపర యుగంలో ఒక సున్నా కలపాలి అంటే 1000 ఏళ్ళ ఆయుర్దాయం, దానికి ముందు త్రేతాయుగంలో ఇంకొక సున్నా కలపాలి 10,000 ఆయుర్దాయం. ఇలాగా ఆయుర్దాయం ఒక సున్నా పెరుగుతూ పోతుంది. ఇప్పటి వరకు 100 సంవత్సరాలని చెప్తారు. ఇలా ఎవరికైనా వివాహం జరిగితే ఏమని ఎవరైనా అవతారం చేస్తే ఏమని అభినందిస్తారు? భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతిష్ఠితి ఆయన 3 సంవత్సరాలు హాయిగా భక్తగా కులతగా కాలక్షేపం చేయమని ఆశీర్వదిస్తారు. కానీ ఆశీర్వాదం చేసిన వాడు అందేడు ఉంటారు, ఆశీర్వాదం పొందిన వాడు అందేడు ఉంటారు. సార్ అంతేనా?